దయచేసి కూర్చోండి. ప్రియరా, ఈ ఉదయకాలాన్ని బట్టి మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని కృపను బట్టి మళ్ళీ మనం ఇక్కడ ఉదయకాలం ఇక్కడ దేవుని సన్నిధిలో రావడానికి దేవుడు సహాయం చేశాడు. అందుని బట్టి మీకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. నేను మీకు ఒక 2 ఫోటోలు చూపిపోతున్నాను. ఈ ఫొటోస్ ఎవరియో మీరే చెప్పాలి నాకు. దేవుని మాటలు విందాం. ఇక్కడ ఒక 2 కుటుంబాలు పెట్టాను నేను. అందరికి బాగా పరిచయం ఉన్న వాళ్ళు, నేను బాగా ఉపయోగించే కుటుంబాలు, నన్ను బాగా వెనకాల తిట్టే కుటుంబాలు. ఓకే, ఇక్కడ ఒక టైటిల్ వేసాను నేను, నీ ఇంటి వారు. అది అంటే వాళ్ళ గురించి కాదు, వాళ్ళని మనం చూసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం ఈరోజు ఏం మాట్లాడుకోవట్లేదు, కానీ జస్ట్ ఒక ఉదాహరణ అనమాట. వాళ్ళ కుటుంబంలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అది నేను వాళ్ళ అంటే ఈరోజు పాస్టర్ గారు వాళ్ళిద్దరి గురించి మెసేజ్ చెప్తున్నారు అనగా వాళ్ళిద్దరి గురించి కాదు, అది ఆ కుటుంబాలు మనకు బాగా పరిచయము, మనం బాగా ఉపయోగించుకునే కుటుంబాలు, మనతో సరదాగా ఉంటూ తర్వాత దేవుని పరిచర్యలో ముఖ్యంగా మరి ఈ పని ఆ పని కాకుండా వాళ్ళకు వచ్చిన పనులు చేస్తూ వాళ్ళు ఉంటారు కదా. అంటే మిగతా వాళ్ళు చేయట్లేదంటే చేస్తారు, చేయట్లేదని కాదు. అయితే ఈరోజు ఒక చక్కటి అంశం మనం దేవుని మాటల నుంచి గ్రహిద్దాం. ఏంటంటే సబ్జెక్ట్ ఏంటి? నీ ఇంటి వారు. వాళ్ళ ఇంటి సంగతి మర్చిపోండి, మన ఇంటి సంగతి చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ. ఈరోజు మన అంశం ఏంటంటే మన కుటుంబము ఎలాంటి కుటుంబము. బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి, రకరకాల దేవుడు కాంప్లిమెంట్స్ అంటే దేవుడు పొడిస్తే తెలుగు పొగిడిన కుటుంబాలు, లేకపోతే ఒక ఉదాహరణగా మనకు చూపించిన కుటుంబాలు ఉన్నాయి. లేకపోతే మనం ఆ కుటుంబాల గురించి చదువుతున్నప్పుడు అయ్యో ఈ కుటుంబం ఇట్లా నష్టపోయింది ఏంటి అన్న భావం కూడా మనలో కలుగుద్ది, లేకపోతే మనం కూడా గ్రహిస్తాం. ఈరోజు ఈ కుటుంబం జక్కయ్య కుటుంబం. ఇది జక్కయ్య ఇంటి వారు. ఏ కుటుంబం ఇది? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య కుటుంబం అంటే రక్షింపబడిన కుటుంబం, ఇది రక్షణ పొందినటువంటి కుటుంబం. ఆ 2 కుటుంబాలు నేను ఎందుకు పెట్టానంటే ఆ 2 కుటుంబాల్లో ఉన్న 4 కూడా రక్షణ పొందారు కాబట్టి ఆ 2 కుటుంబాల ఫొటోస్ అక్కడ పెట్టడం జరిగింది. అంటే మిగతా కుటుంబాలు రక్షణ పొందలేదంటే పొందారు, కానీ వాళ్ళు నాకు నిన్న అందుబాటులోకి రాలేదు. అందుకే నేను వాళ్ళ ఫొటోస్ వాళ్ళని తీసుకొని పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఎవరు ఫొటోస్ పెట్టారన్న సంగతి పక్కన పెడితే ఆ ఇంటిలో జక్కయ్య ఇంటి వారు రక్షణ పొందిన కుటుంబం. నీ ఇంట్లో ఉన్న కుటుంబాలు, నీ కుటుంబము రక్షణ పొందిన కుటుంబమా? ఇది ఈరోజు నా ప్రశ్న మీకు. నీ ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందారా? రక్షణ పొందిన కుటుంబం ఇది. ఎందుకు ప్రభు ఏమన్నాడు? ఆ జక్కయ్య కిందకి రా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అనగానే మనోడు ఏం చేశాడు? టకామని నేను అనుకుంటా చెట్టు మీద కింద దూకేశాడు. యేసు ప్రభు కదా చెప్పింది రమ్మని. చదవండి 7వ వచనం చదవండి. 7వ వచనం 5వ వచనం చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి. ఎట్లా దిగాడు? త్వరగా దిగాడు. నేను అనుకున్నాడు దూకేలేదు. ఏం చేశాడు? పొట్టాడు కదా, పెద్ద చెట్టు, మేడి చెట్టు, చాలా పెద్ద చెట్టు, బాగా పొడుగు ఉంటుంది బాగా. త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకుని. నెంబర్ 1, త్వరగా దిగాడు, సంతోషంతో ఆయనని చేర్చుకుని ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏమని? ప్రభువా, నేను ఎవని దగ్గర అయినను
అన్యాయంగా తీసుకుంటే వానికి ఎంత ఇస్తాడు? నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. వావ్! నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాడు. ఏం పోస్ట్ ఈయనది? ఈయన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అంటే ట్యాక్స్ పన్ను వసూలు చేసేవాడు. ఎంత వసూలు చేసేవాడు? రూపాయి రావాలంటే 10 రూపీస్ తీసుకునేవాడు. అంత రౌండ్ ఫిగర్లే అంతా. 15 రూపాయలు రావాలంటే 30 రూపాయలు తీసుకునేవాడు. అంటే డబ్బులు తిరుగులు ఆయన ఇష్టం, నోటికి ఎంత వస్తే అంత. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో ముందు చెప్తున్నాడు. అందుకే యేసు ప్రభు ఏమని అడిగినా యేసు ప్రభు ఆయన చెప్పి నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి వద్దైనను అన్యాయంగా తీసుకున్నానని వాడు వచ్చి నాకు చెప్పిన, నాకు గుర్తు వచ్చిన, నేను తీసుకున్న దానికి 4 గంటలు మళ్ళా వాడికి తిరిగి 10 రూపాయలు తీసుకున్నాడు అనుకో, ఎంత ఇస్తాడు? 40 రూపాయలు ఇచ్చేస్తాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు ఈయనకి? 9వ వచనండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీ ఇంటికి రక్షణ ఎప్పుడో వచ్చింది, వచ్చి తలుపు కొడతా ఉంది. నీ కుమారుని మార్చుకో, నీ భార్యను మార్చుకో, నీ భర్తను మార్చుకో, నీ పిల్లల్ని మార్చుకో, కానీ నువ్వు ఏం చేయట్లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయుదుము. అది నీ ఇంటికి రక్షణ వచ్చిందా? ఆలోచన చేయాలి. నీ కుమారుడికి, నీ కుమార్తెకి, భార్యకి, భర్తకి, తల్లిదండ్రులకి, పిల్లలకి వచ్చి తలుపు కొడుతుంది. దేవుడు యేసు యొక్క కృప తలుపు కొడుతుంది. నువ్వేం చేయట్లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు. వాళ్ళు తలుపు తీసేటట్టు నువ్వు వాళ్ళని ప్రోత్సహించట్లేదు. యు ఆర్ నాట్ ఎంకరేజింగ్ దెమ్ ఆర్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ దెమ్. రక్షణ వచ్చి ఉన్నది, రక్షింపబడిన ఇల్లు. ఎంత సంతోషం అండి. యేసు ప్రభు మన ఇంట్లో ఉంటే ఎంత సంతోషం. యేసు ప్రభు ఎవరింట్లోకి వెళ్ళేవాడు? కొత్త నిబంధనలో ఎవరింటికి వెళ్ళేవాడు? ఎక్కువగా మార్త మరియా ఇంటికి వెళ్ళేవాడు. ఎందుకు వెళ్ళేవాడు? మార్త, మరియా, లాజరు ముగ్గురు కూడా రక్షింపబడిన వారు, యేసు ప్రభువుని చేర్చుకున్నారు వాళ్ళు. ఇంకెవరింటికి వెళ్ళేవాడు? పేతురు ఇంటికి వెళ్ళేవాడు. పేతురు, ఆయన భార్య, ఆయన తల్లిదండ్రులు బహుశా రక్షింపడ్డారు, పరిచర్య చేశారు. యేసు ప్రభు ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఏముంటుంది? రక్షణ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు అవస్థలు తీరుస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. ఏ కొదవ ఒక మాట చెప్పాలంటే సమస్యలు బాగా వస్తాయి. సమస్యలకి ఏం తక్కువ ఉండవు. సమస్యలు వస్తాయి కానీ సమస్యల నుంచి వెంటనే నీకేముంటుంది? విడుదల. యేసు ప్రభు నీకు, మనం యేసు ప్రభుతో పాటు ప్రయాణం చేస్తున్నారు శిష్యులు అందరూ. రాత్రిపూట పడవ నడుపుతా ఉన్నారు. వెంటనే సముద్రం మీద ఏమొచ్చింది? గాలి అలలు వచ్చినాయి, తుఫాన్ రేగింది. తుఫాన్ రేగగానే ఏమైంది? పడవ నీటితో మునిగిపోసాగింది. శిష్యులకు భయం వేసింది. వచ్చి యేసు ఎక్కడున్నాడని అప్పుడు ఎత్తికారు. ఎత్తి ఎక్కడున్నాడు ఆయన? ఆ పడవ అమరమున నిద్రపోతున్నాడు ఆయన. వచ్చి ఆయన లేపారు. ఏమన్నాడు? ఓ బోధకుడా, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము అని లేపారు. అయితే ఆయన ఏమని అన్నాడు? ఆయన ఏమనలే. బయటకు వచ్చి గాలిని గద్దించానంటుంది. అంటే గద్దించడం అంటే ఎట్లా గద్దించుండొచ్చు? ఆగు అని ఉండొచ్చు. గాలి అణిగి మిక్కిలి. ఇక్కడ మనం ఒక విషయం, యేసు ప్రభు ఆ పడవలో ఉన్నాడు కాబట్టి ఏమైంది? ఇంకొక విషయం, పడవ నీటితో నింపబడిపోయింది ఆల్రెడీ. పడవ నిండిపోయిందంటే ఏమవ్వాలి? మునిగిపోవాలి కదా. మునగలేదు, అది మునగల సింక్ దాని లోపలికి వెళ్ళిపోలే.
టైటానిక్ అని ఒక ఆయన, ఎప్పుడు ఏ సంవత్సరం అది టైటానిక్ ఓడ ఎప్పుడు మునిగిపోయింది? టైటానిక్ ఓడ ఎవరికైనా గుర్తుందా? ఏ సంవత్సరంలో టైటానిక్ ఓడ మునిగిపోయింది? ద టైటానిక్ అనే సినిమా కూడా తీశారు. ఆయన ఏమన్నాడంటే, నాకు సంవత్సరం గుర్తులేదు, ఆ టైటానిక్ నా ఓడ యజమాని ఏమన్నాడంటే, ఈ ఓడని ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు, ఈ ఓడని దేవుడు కూడా ఏం చేయలేడు అన్నాడు. అంటే ఏమైంది మరి? అమూల్య అంతేనా? రైట్? అంటే ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? ఆ ఓడ లోపలికి వెళ్ళింది, ఫస్ట్ టైం వెళ్ళింది, అది సముద్రం మధ్యకి పోగానే వెళ్ళింది. అడ్రస్ లేదు, ఇప్పటికి కూడా అడ్రస్ లేదు. అది మొన్న అవి ఉన్నాయి అని తీస్తున్నారు కింద నుంచి. ఎందుకు? ఆయన ఏమన్నాడు? దేవుడు కూడా ఈ ఓడలు ఏమి, దేవుడు ఏమన్నాడు? అట్లా నా బిడ్డ అన్నాడు, అంతే. ఒక విషయం, యేసు ప్రభువుని ఇంట్లో ఉంటే నీ ఇల్లు రక్షణ పొందిన ఇల్లు అయితే, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి అయితే నీ ఇంట్లో సంతోషం ఉంటుంది. నీ ఇంట్లో ఏముంటుంది? అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానునని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకుని మమ్మను బలవంతం చేసి. ఎవరామె? లూదియా అనే ఒక రంగుల పొడి కాదు, ఊదా రంగు పొడి అమ్ముకుంటుంది. రంగుల పొడి అంటే అందరూ అనుకుంటారు హోలీ రంగులని. ఊదా రంగు పొడి అమ్ముకునే తుయతైరా అనే ఒక పట్టణానికి చెందిన వ్యక్తి. ఇది ఒక బిజినెస్ సిటీ. ఆమె అమ్ముకునే పొడులు ఏంటంటే ఊదా రంగు. ఈ రంగులు ఆ రోజుల్లో మంత్రశక్తులు చేయడానికి ఉపయోగించేవారు. విగ్రహాల ముందు కుంకుమ పొడి లాగుంటుంది. ఆ ప్రత్యేకంగా ఊదా రంగు ఎందుకంటే ఈ దుష్ట శక్తుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఊదా రంగు, ఎరుపు రంగు, పసుపు రంగు చాలా ముఖ్యం. చాలా డిమాండ్ ఉన్న రంగులు అవి. ఆ రంగులు అమ్ముకొని బతికేది ఆమె. ఆమె ఒకరోజు పౌలు గారు సువార్త చెప్తుంటే అక్కడ కూర్చొని ఆమె విన్నది. ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనక ఆమె పౌలు మాటల యందు లక్ష్యం ఉంచెను. ఉంచి యేసు ప్రభువును నమ్ముకుంది, మారు మనసు పొందింది. ఇక్కడికి వినాలి జాగ్రత్తగా. నువ్వు మారు మనసు పొందావా? డైరెక్ట్ క్వశ్చన్ నాకు మిమ్మల్ని అడుగుతున్నాను. మొహమాటాలు ఏం లేవు. మారు మనసు పొందిన వ్యక్తికి, మారు మనసు పొందని వ్యక్తికి తేడా ఏంటి? మారు మనసు పొందిన వ్యక్తికి, మారు మనసు లేని వ్యక్తికి తేడా ఏంటి? మారు మనసు లేని వ్యక్తికి ఒక నిరీక్షణ ఉండదు. లైఫ్ మీద ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో అన్న గ్యారంటీ లేదు. అంటే మారు మనసు పొందిన వ్యక్తికి గ్యారంటీ ఉందా? ఉంది. ఒకవేళ వాడు చనిపోయినా కూడా ఎక్కడికి వెళ్తాడు? కానీ మారు మనసు లేని వ్యక్తికి గ్యారంటీ లేదు. ఈమెం చేసింది? మారు మనసు పొందింది. పొంది వెంటనే ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొంది. మారు మనసు పొందిన వ్యక్తి ఆమె ఇంటి వారు బాప్తిస్మం తీసుకున్నారు. 18వ అధ్యాయం సేమ్ అదే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 6వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనం చదువు. వారు ఎదురాడి దూషించినప్పుడు అతను తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. చదవమా. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసము ఉంచినవాడు.
ప్రభువునందు విశ్వాసం ఉంచావా అంటే మారు మనసు పొందినవాడు. క్రిస్పు. ఎందుకు గొడవలు అవుతున్నాయి ఇళ్ళలో? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు దేవుని ఆశీర్వాదం లేదు? ఎందుకు నామకార్థంగా బ్రతుకుతున్నావు? ఎన్నో వ్రతాలు పూజలు అవి ఇవి నువ్వు చేస్తున్నా, ఎన్నో విధాలుగా నువ్వు ప్రయాసపడుతున్నా, ఎందుకు నీ ఇంట్లో సమాధానం లేదంటే దేవుడికి నీకు సంబంధం లేదు కాబట్టి సమాధానం లేదు. దేవుడి పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళం కొందరు ఉన్నాం మనం. మేము క్రైస్తవులం అండి. ఎవరంటే క్రైస్తవులు? నేను మొన్న మా క్లాస్మేట్ దగ్గరికి వెళ్ళాను. క్లాస్మేట్ దగ్గరికి వెళ్తే ఆమె మిర్చీలు ఏవో కొన్ని తెప్పించి పెట్టింది. పెడితే అక్కడ నా ఆవిడ కొలీగ్ ఒక ఆవిడ నీ కూడా పిలిచింది. అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఆమె క్రిస్టియన్. ఆమె ఏం చేసిందంటే టకటకా తీసుకుని తినేస్తా ఉంది. నేనేం చేస్తాను, మామూలుగా ప్రార్థన చేసుకుంటాను కదా. ప్రార్థన చేసుకుని తిన్న తర్వాత నా క్లాస్మేట్ ఆమె అడిగింది, మీరెక్క నువ్వు ఆయన ఏంటి నన్ను అడిగింది ముందు, ఎందుకు మీరు కళ్ళు మూసుకున్నారు, ఈ హోటల్ మీద మీకు నమ్మకం లేదనా అంది. హోటల్ మీద నమ్మకం ఉందిలే కానీ మరి దేవుడు నాకు ఇచ్చాడు కదా, నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పాను, దేవుడికి స్తోత్రాలు చెల్లించాను అంది. అదే వెంటనే అంది, మేరక్క నువ్వు ఏంటి అట్లా తినేసావు అంటే, మేరక్క భలే నాకు కూడా షాక్ అయింది. ఇప్పుడు కూడా ఆన్సరు, ఏం లేదక్క, ఆయన మొన్న దేవుళ్ళకి వచ్చాడంట కదా, మేము ఎప్పటి నుంచో ఏంటి మేము ఎప్పటి నుంచో క్రిస్టియన్స్ కాబట్టి మేము డైరెక్ట్గా దేవుడు మాకేది ఇచ్చినా కూడా ఆయన మా 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 నాన్నగారు పాస్టర్ గారు, ఎప్పుడో వాళ్ళ నాన్నగారు ఆ మేరీ అన్న ఆవిడ గారి తండ్రి గారు పాస్టర్ గారు అంట. మా నాన్నగారు ఎప్పుడో కృతజ్ఞత చెల్లించాడు, మేరీకి కావాల్సిన అన్ని సమాధిలోకి వెళ్ళేదాకా పెట్టమని. ఏముంది, మారు మనసు ఉందా? నేనేం మాట్లాడలే, అవునా పాప అన్న, ఇంకేం మాట్లాడు. కృతజ్ఞత లేని బ్రతుకు ఏంటి? నామకార్థ క్రైస్తవ్యం తెలిసిపోతుంది అక్కడే మనకి. ఎందుకు జక్క ఇంటి వారు కానీ, ఈ క్రిస్పు అన్న వ్యక్తి కానీ, ఈ లుదియా అన్న వ్యక్తి కానీ ఎందుకు మారు మనసు పొందాల్సి వచ్చింది అంటే, యేసు నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ కలగదు. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలోనే 12వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. రక్షణ ఉందా? నీ ఇంట్లో రక్షణ ఉందా? అయితే నీకు రక్షణ ఉందా? నేను రక్షింపబడ్డాను అని కొంతమంది మోసం చేసుకుంటారు తెలుసా. నాకు రక్షణ ఉంది, నేను ఆ బైబిల్ చదువుతున్నాను, లేకపోతే నేను ప్రార్థన చేసుకుంటాను, లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, బాధ కలిగినప్పుడు ప్రార్థన చేసుకుంటాను, అనారోగ్యం కలిగినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, నేను తర్వాత అవసరతలు ఉన్నప్పుడు దేవుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటారు. ప్రార్థన జవాబు వస్తుందా అంటే మళ్ళీ అక్కడ జవాబు రాదు. నాకు ఉంటే అట్లా అనుకుంటారు. ఎవరి ప్రార్థన జవాబు వస్తుంది? ఎవరి ప్రార్థన జవాబు వస్తుంది? 66వ కీర్తన చూడండి ఒకసారి చూద్దాం. 66వ కీర్తన 18వ వచనం. ఎవరి ప్రార్థనకి జవాబు వస్తుంది? అక్కడ ఎవరి ప్రార్థన జవాబు రాదు పోని అక్కడ చూడమ్మా. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము అంటే నీ హృదయం అంతా పాపంతో నింపబడి ఉంటే జవాబు వస్తుందని నువ్వు అనుకుంటావు, రావట్లేదు. ఎందుకంటే నీకు రక్షణే లేదు కదా. జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? జవాబు వస్తుందా? రాదు. జవాబు రాదు నీకు. జక్కయ్య కుటుంబం, తర్వాత లుదియా కుటుంబం, క్రిస్పు కుటుంబం రక్షణ పొందిన కుటుంబాలు. మీ కుటుంబంలో రక్షణ ఉందా? నీ బంధువులు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు, నీ భాగస్వామి ఏంటి, నీ స్నేహితులు రక్షణ లేదు. రక్షణ లేకపోతే రక్షణ లేని కుటుంబం అన్నమాట మీ కుటుంబం. ఇందాక నేను చూపించిన కుటుంబంలో రక్షణ ఉంది, రక్షణ లేని కుటుంబం.
ఓకే, నెక్స్ట్ ఇంకొక కుటుంబంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14-15 వచనాలు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14-15 వచనాలు. అప్పుడు లూదియాయను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము పీతరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు చాలమ్మా. ఈ లుదియా కుటుంబం ఎవరు? బాప్తిస్మము పొందినటువంటి కుటుంబం. మారు మనసు పొందడం వేరు, బాప్తిస్మము తీసుకోవడం వేరు. బాప్తిస్మము పొందిన కుటుంబం. అసలు బాప్తిజం అంటే ఏంటి? చాలా రకాల బాప్తిజమాలు ఉన్నాయి. ఈ రోమన్ క్యాథలిజం వాళ్ళు ఏం చేస్తారంటే 8 రోజుల పిల్లోడికి బాప్తిజం ఇస్తారు. చిలకరింపు బాప్తిజం అంటాం. తెలుసా మీకు? పిల్లల్ని తీసుకెళ్తారు అక్కడికి కదా. తీసుకెళ్ళగానే పాద్రి గారు ఏం చేస్తారు, ఒక ఇత్తడి దాంట్లో లేకపోతే ఇప్పుడు స్టీల్ లేకపోతే గోల్డ్ కోటెడ్ ఇదిలా ఉంటుంది, ఒక కమాండర్ లాగా. దాంట్లో నీళ్ళు తెచ్చి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో అమ్మ నీ మీద చదవట్లేదు, కంగారు పడకూడదు, నామేమన్నా నేను బాప్తిజం ఇస్తున్నాను అయిపోయింది. ఏం పొందినట్టు? బాప్తిజం ఎప్పుడు తీసుకోమన్నాడు? బాప్తిజమానికి దేనికి సంబంధం ఉంది? బాప్తిజమానికి పరలోకానికి సంబంధం ఉందా? లేదా? తల పైకి చెప్పు ఆన్సర్. ఉందా లేదా? అబ్బో లేదా, ఉందా లేదా? ఎంతమంది లేదంటారు? మరి పరలోకానికి దేంతో సంబంధం ఉంది? పరలోకానికి మారు మనసుకు సంబంధం ఉంది. పరలోకానికి బాప్తిజమానికి సంబంధము లేదు. బాప్తిజం అనేది నీ హృదయంలో కలిగిన మార్పుని నువ్వు ప్రజలకు తెలియజేయడం, లేకపోతే ప్రజలందరి ఎదుట దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని లేకపోతే యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించడం బాప్తిజం. బాగా అర్థం చేసుకోవాలి. బాప్తిజం మారు మనసు పొందినాక తీసుకోవాలి, కానీ మారు మనసు లేనప్పుడు బాప్తిజము అది వేస్ట్ అనమాట. యేసు ప్రభువులో నువ్వు జన్మించిన తర్వాత తీసుకునేదే బాప్తిజం. సరే, ఈమె ఇంటి వారితో సహా ఏం చేసింది? బాప్తిజం తీసుకుంది. 31 వచ్చింది చదవండి. అదే 16వ అధ్యాయం 31 వచ్చిన 31 నుంచి 34 దాకా. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారికి అందరికి దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మం పొంది. ఎవరైనా చెరసాల నాయకుడు. ఎప్పుడు తీసుకున్నాడు బాప్తిజము? మారు మనసు పొందిన తర్వాత నీవును నీ ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందురు అన్నారు. అర్థం చేసుకున్నారు వాక్యాన్ని. ఆయన బేబీ ఆయన చరిత్రలోకి గమనిస్తే ఆయన భార్య, ఆయన 3 కుమారులు, 2 కుమార్తెలు, అందరూ కూడా వాక్యం విన్నారు. ఆ రాత్రి యేసు ప్రభువుని నమ్మారు. అందరూ కలిసి బాప్తిజం తీసుకున్నారు. నువ్వు ఒక్కడే వాక్యం వింటావు. ఆయన రాకపోయినా పిలవు, ఆమె రాకపోయినా పిలవదు. ఒక్కడే దేవుని మందిరానికి వస్తావు. మిగతా వాళ్ళ సంగతి పోనీ, వచ్చినడే మనోడు కదా. ఇక్కడ వీళ్ళు ఏం చేశాడు? చెరసాల నాయకుడు ఆయన విన్నాడు, వాళ్ళని తీసుకొచ్చాడు, ఇంటికి తీసుకొచ్చాడు, వాళ్ళకి సేవలు చేశాడు. దెబ్బలు తగిలింది కదా, కట్లు కట్టాడు, భోజనం పెట్టాడు. అంతా చూసుకున్న తర్వాత ఆయన భార్య, 2 కుమారులు కుమార్తెలు కూర్చొని దేవుని వాక్యం విన్నారు, దేవుని వాక్యాన్ని నమ్మారు, అంగీకరించారు, మారు మనసు పొందారు. పొందిన తర్వాత ఆగారా? వెంటనే వాళ్ళు ఏం చేశారు? బాప్తిస్మము తీసుకున్నారు. బాప్తిజం పొందిన కుటుంబం. ప్రభు కోసం బాప్తిజమే కాదు. లుదియా ఏమంది? మీరు ప్రభువు నమ్ముకున్నట్లయితే, నేను ప్రభువు నమ్మాను మీరు అనుకుంటే నా దగ్గర ఉండి ఆతిథ్యం తీసుకుని వెళ్ళమంది, నా ఇంట్లో ఉండి మీరు పరిచయం చేయమని చెప్పింది. అది నెక్స్ట్ స్టెప్లోకి వస్తాం మనం. సో 2 కుటుంబాలు గమనించాం.
నీ కుటుంబం మారుమనసు పొందిన కుటుంబమా, లేకపోతే నీ కుటుంబంలో బాప్తిజం తీసుకున్న కుటుంబమా? మూడవ కుటుంబాన్ని చూద్దాం దయచేసి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచు. 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండి. ఎవరు ఇల్లు ఇది? మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ. అంటే యోహాను గారి తల్లి అయిన మరియ ఇంటి వారు సంఘ పరిచర్యలో చురుగ్గా పాలు పొందారు. సంఘ పరిచర్యలో చురుగ్గా పాలు పొందిన కుటుంబం ఇది. ఏ కుటుంబం ఇది? మరియా కుటుంబం. యోహాను అను మారు పేరు, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి గారి మరియ గారి కుటుంబం. ఒక మాటలో చెప్పాలంటే యోహాను తల్లి అయిన మరియ గారి కుటుంబం. లేదా ఇంకా కొంచెం స్పష్టంగా 5-6 మరియలు ఉన్నారు కాబట్టి, 7 మహిమలు మరియలు ఉన్నారు కాబట్టి యోహాను తల్లి అయిన మరియ గారి కుటుంబం. అంటే ఎవరి కుటుంబం అది? మార్కు కుటుంబం. అయితే మార్కు అను పేరు గల యోహాను గారి తల్లి అయిన మరియ గారి కుటుంబం. ఏ కుటుంబం ఇది? చదవండి, అక్కడ ఉంది కదా, సంఘ పరిచర్యలో చురుగ్గా పాలు పొందిన కుటుంబం. సంఘ పరిచర్యలో చురుగ్గా పాలు పొందిన కుటుంబం. నీ కుటుంబం ఎట్లుంది? పాలు పొందుతుందా సంఘ పరిచర్యలో? అది నువ్వే ఆన్సర్ చెప్పుకోవాలి, నేను చెప్పలేను. నాకు తెలుసులే కానీ నువ్వే చెప్పాలి ఆన్సర్. నేను చెప్తే కానీ దేవుడు, నేను క్వశ్చన్ పేపర్ ఏమొస్తుందో నాకు తెలుసు. ఎగ్జామ్ రాయాల్సింది నువ్వు, ఆశీర్వాదించబడాల్సింది నువ్వు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఎవరు రాయాలి ఆన్సర్? స్టూడెంట్స్ రాస్తారా, లెక్చరర్స్ రాస్తారా? అంటే స్టూడెంట్సే రాస్తారు. ఇక్కడ ఒక కుటుంబం చూస్తున్నాం. ఏంటి? మరియా ఇంటి వారు సంఘ పరిచర్యలో చురుగ్గా పాలు పొందారు. నువ్వు పాలు పొందుతున్నావా అంటే ఆన్సర్ నీ దగ్గరే ఉంది. చురుగ్గా పాలు పొందకపోతే నువ్వు నష్టపోతున్న కుటుంబం అన్నమాట. లూజింగ్. ఆన్సర్ నువ్వే చెప్పుకో. పొందుతున్నావా లేదా? చురుగ్గా పాలు పొందుతున్నావా? ఇక్కడ మీరే ఇందాక నేను ఫస్ట్ స్లైడ్లోకి వెళ్తాను ఒకసారి. ఇక్కడ ఈ ఫోటో ఎందుకు పెట్టాను? చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎందుకు పెట్టాను వాళ్ళిద్దరిని? రక్షింపబడిన కుటుంబము, మారు మనసు పొందిన కుటుంబము, బాప్తిజం తీసుకున్న కుటుంబము, ఇంకా సంఘ పరిచర్యలో. ఇప్పుడు ఈ 2 కుటుంబాలకి కొమ్ములు రాగలవు, జాగ్రత్త. ఓకే, అంటే మన ముందు నేను ఏదో చెప్తే ఇప్పుడు నా బొమ్మ పెట్టుకున్నాను అనుకో, అదిగో చూసావా ఆయన బొమ్మ పెట్టుకున్నారు అంటారు కదా. నా బొమ్మ నాకెందుకు? రోజు అసలు ఈ మొహం చూడటానికే మీరు ఇబ్బంది పడుతున్నారేమో. అందుకే ఏం చేశాను? ఏమంటే ప్రియరా, మరి నీ కుటుంబం ఎక్కడుంది? దేవుని పరిచర్యలో నీ కుటుంబం అందుబాటులో ఉందా? ఆదివారపు విశ్వాసులు. ఈరోజు నేను ఒక స్టేట్మెంట్ పెట్టాను, మీరు చూసారు లేదా? వాట్సాప్లో చూసారా? ఎంతమంది చూసారు? చూడలేదు ఎవరు? ఏం పెట్టానా ఒకసారి చెప్పు. ఆదివారమున, చెప్పండి ఏం రాశాను? ఆదివారమున, ఆదివారం అట్టికాయ పదాలు. దావీదు ఏం చేయాలి చెప్పు? ఆదివారం మందిరం మానేస్తే దేవుని ఆశీర్వాదాలతో పాటు సంఘ సహవాసాన్ని నువ్వు పోగొట్టుకున్నట్టే. యు ఆర్ లూజింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ దేర్. ఇంకేమన్నాను? ఫెలోషిప్ విత్ ద లార్డ్. సంఘంతో సహవాసము, దేవుని యొక్క ఆశీర్వాదము నువ్వు. అందుకే మనం చాలాసార్లు చదువుతాం ఎబ్రీ పత్రిక గురించి, మీకు బాగా తెలుసు. ఏంటది? కొందరు మానుకునుచున్నట్లు సమాజముగా కూడుట కదా. ఎందుకంటే నువ్వు అందుకే నీ ప్రాబ్లమ్స్ గానే ఉండిపోతాయి, నీ ఇబ్బందులుగానే ఉండిపోతాయి. ఏంటి? ఆదివారాన్ని
ఆదివారం రోజు నేను రిపీట్ చేస్తున్నాను, బాగా వినండి. ఆదివారం రోజు దేవుని మందిరానికి రాకుండా ఎవరన్నా జాబ్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబడి చెప్తాను నేను, నువ్వు జాబ్కి వెళ్తున్నావు అంటే నెక్స్ట్ కమింగ్ డేస్లో డాక్టర్ బిల్లు నువ్వు సమకూర్చుకుంటున్నావు. డాక్టర్కి బిల్లు ఇవ్వాలి కదా, ఇవ్వాలా వద్దా? గణేష్ వెళ్ళి ఆదివారం రోజు ఆటో నడిపేవాడు అంట. మొన్న చెప్తున్నాడు నాకు, మొన్ననే ఎప్పుడు చెప్పావు కదా, మన ఇద్దరు పోయినప్పుడు చెప్పాడు. ఒకసారికి వెళ్ళేవాళ్ళు ఇద్దరు. ఆదివారం ఆయన ఏం నడుపుకునేవాడంట, ఎందుకు అప్పుడు చాలా మంచి హై స్టేజ్లో ఉండేవాళ్ళు. అప్పుడు అక్క కూడా మస్తు ఉండేది. ఏం చేసేవాడంట పాపం, రాగానే అక్క ఏదో పని పెట్టేది ఆయనకి, లేకపోతే మధ్యలో ఆటో ఏమైనా చెప్పయా, ఏమైపోయింది ఆటో అయిపోయేది. ఒకేసారి 3 టైర్లు పంచర్లు అయిపోయినాయి అంట ఒకరోజు. ఫుల్ గిరాకు వచ్చింది అనుకున్నాడు, కానీ మళ్ళీ ఏం చేయాలి, వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి కొంత తీసుకొని మళ్ళీ 3 టైర్లు రిపేర్ చేపించి తీసుకెళ్ళి ఓనర్కి అప్పగించి దండం పెట్టుకున్నాడంట. ఆదివారం నువ్వు రావట్లేదంటే ఏదో ఒక ఖర్చు, ఏదో ఒక నష్టం నెత్తినేసుకుంటున్నామని అర్థం దానికి. దేవుని సేవించిన కుటుంబం మరియ. చూడండి, యేసుప్రభు యొక్క శిష్యుల్ని మరియ చేర్చుకుంది ఈ ఇంటి మీద. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15వ వచనం అనుకుంటారు. చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం వాళ్ళు 1వ అధ్యాయము ఐ థింక్ 15th verse 12వ వచనం. అప్పుడు వారు ఒలీవల వనబడబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. ఎవరనగా ఎవరిది? డే 1 ఎప్పుడైతే యేసు ప్రభు వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి శిష్యులకి ఆ ఇల్లు ఆశ్రయం అయిపోయింది. శిష్యులందరూ అక్కడే ఉన్నారు. ఆ సంఘం అక్కడే ఏర్పడింది. సంఘం మొదటి ఆది సంఘం పుట్టిందే అక్కడ. ఎంత ఆశీర్వాదం అండి. నీ ఇల్లు తెరవమంటే తెరవనే తెరవు. ఎందుకు తెరవమంటే నీకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, నువ్వే తెచ్చి పెట్టుకున్నావు అవన్నీ. ఎన్నిసార్లు చెప్పాను, అరే మీ ఇంట్లో మీటింగ్ పెట్టండి, ఆ చుట్టుపక్కల పిలవండి అంటే ఒక ఆమె గుండ్రంగా తిరిగిపోద్ది, ఒక ఆయన 2 వారాలు కనిపించడం. మళ్ళీ చూడండి, నేను ఒక రహస్యం చెప్తున్నాను. మా ఇంట్లో సంఘం ఉండేది, అప్పుడు చర్చ్ ఉండేది కాదు. మేము వెళ్ళే చర్చికి పాస్టర్ గారికి ఆయన్ని చర్చ్ బిల్డింగ్ ఉండేది కాదు. అయితే ఆదివారం చర్చ్ ఉండేది, కానీ అది ఎక్కడో ఉండేది. అది ఒకళ్ళ ఇంట్లో ఉండేది, ఒక వరండాలో ఉండేది ఆ చర్చ్. వాళ్ళు ఒక చిన్న వరండా ఇచ్చారు, 50 మంది బట్టి అంత వరండా ఉండేది. అయితే వార కార్యక్రమాల్లో వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు. ఒక ఆవిడేమో లెక్చరర్, ఆయనేమో రైల్వే జాబ్ చేసుకునేవాళ్ళు. ఆ రోజు వచ్చి మేము తీయలేమండి. ఆదివారం పొద్దున్నే మేము వెళ్ళి 8 గంటలకంతా వెళ్ళి దాన్ని క్లీన్ చేసేసుకొని ఆ ఎన్ని లోపల పెట్టేసి మళ్ళీ ఆ హాల్ అంతా తుడిచి మళ్ళీ చర్చ్ అయిన తర్వాత అవన్నీ తీసి పెట్టేసి మళ్ళీ అవన్నీ తుడిచి నీట్గా పెట్టి ఇంటికి రావాలన్నమాట. అది మా పని. ఆదివారం వీక్ డేస్లో బైబిల్ స్టడీ దగ్గర నుంచి సంఘ ప్రార్థన వరకు, బైబిల్ స్టడీ అయినా, సంఘ ప్రార్థన అయినా, ఉపవాస ప్రార్థన అయినా, గృహ కూడికైనా, ఏ ఇంట్లో లేకపోతే ప్రతిరోజు ప్రతి వారానికి కనీసం 3 రోజులు మా ఇంట్లో మా అమ్మ ఏర్పాటు చేసేది కూడిక. అదే ఆశీర్వాదం ఈరోజు మేము అనుభవిస్తున్నాం. మన రూమ్ ఉంది కదా, ఫ్రంట్ రూమ్ ఉంది కదా, మీరు అందరు వస్తారు. ఆ రూము అవతల సైడ్ రూమ్ 2 రూములు కూర్చునేవాడు, వాక్య పరిచయం చేసేవాడు. అది మాకు ఎంతో ఆశీర్వాదం. ఈరోజు దేవుడు మాకేం ఎందుకు కొదవలేదు అంటున్నానంటే, ఎవ్రీథింగ్ మాకు ప్రతిదీ ఉన్నాయి, ఇది లేదని లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ అనుభవించాం. ఆ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ రోజు మా అమ్మగారు దేవుని మందిరం కోసం ఇల్లు ఓపెన్ చేశారు, తన గృహాన్ని ఓపెన్ చేశారు. నీ ఇల్లు ఎట్లాంటిది? దేవుని మందిరం అంటే భయం నీకు. అసలు మీటింగ్ పెడతారంటే ఉనికిపోతుంటారు మీరు. సువార్త కూడికి పెట్టండి అంటే చాలా అప్లికేషన్స్ వస్తాయి మీకు. వాళ్ళు ఒప్పుకోరండి అంటే, ఎందుకు ఒప్పుకోరు అంటే మీరు పనిచేస్తారు, మీరు కండిషన్స్ అట్లా ఉన్నాయి.
యెహోషువ గ్రంథంలో ఒకసారి చూద్దాం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం జాషువా చాప్టర్ 24:15. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చదువుయా. యెహోవాను సేవించుట యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీ దృష్టికి ఏంటి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనిడి. మీరెవరిని సేవింప కోరుకొనినను మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. మీరు ఎవరైనా సేవించండి. యెహోషువ చెప్తున్నారు, బాబు ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు ఆయన, ఇంకా వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఇదిగో సర్వ సమాజాన్ని ఇశ్రాయేల్ అందరినీ అక్కడ పోగు చేసి వాళ్ళు చెప్తున్నారు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి. అన్య దేవతలను సేవిస్తారా లేకపోతే ఇతర దేవతలను సేవిస్తారా, మీరు ఎవరైనా సేవించండి. కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను. నువ్వెవరు సేవిస్తున్నావు? సేవించడం అంటే ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరికి విలువిస్తున్నావు? ఆదివారపు విశ్వాసివా? ఎప్పటికీ విశ్వాసివా? ఎప్పటి విశ్వాసి నువ్వు కదా? అది మీరే చెప్పుకోవాలి. దేవుని సేవించడం దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత. దేవుని వెంబడించడం దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత. ఎవరిని మీరు సేవిస్తారో సేవించండి. యెహోషువ చెప్పాడు క్లియర్గా. బైబిల్ ఇప్పుడు సేవించడం దాకా చాలా దూరం మాట మనకు, కానీ బైబిల్ తెచ్చుకోవటం ఎంతమంది తీసుకొచ్చారు అంటే ఇప్పుడు చాలా చేతుల్లో బైబిల్ లేదు. ఏదో వచ్చారు రావాలి కాబట్టి ఇట్లా సరదాగా హ్యాపీగా నడుచుకుంటూ వచ్చారు. ఇంకా సేవించే మాట ఎక్కడ వస్తుంది? మీరు ఎవరు సేవిస్తారో సేవించండి. యెహోషువ మరి నిజంగా ఎంత గొప్ప యోధుడండి. యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే అమాలేకీయులు ఓడిపోవాలి, ఫిలిష్తీయులు ఓడిపోవాలి, మోయాబీయులు ఓడిపోవాలి. ప్రార్థన చేశాడు, దేవా ఈ కొంచెం ఇది సూర్యుడిని కొంచెం అట్లా ఆగితే ఈ అమ్మోనీయులు నేను ఓడిస్తాను ప్రభా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? సరే ఆపేద్దాం సూర్యుడు అన్నాడు. ఒక మనిషి మాట విని యెహోషువ ఎంత సేవించుంటే దేవుడికి ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు ఆపుతాడండి సూర్యుడిని? ఆపాడా? ఏ రోజు ఆపాడు? ఆల్మోస్ట్ 23 గంటల 15 నిమిషాలు ఆపాడు. అందుకే చరిత్రలో ఒక రోజు వెనక్కిపోద్దంట, ఒక రోజు తక్కువ ఉంటుంది. నాసా వాళ్ళు చెప్పారు 1946లోనే చెప్పారు ఒకరోజు తక్కువ ఉంది. ఎందుకుంది? ఇక్కడ యెహోషువ దాదాపు 23 గంటల 14 నిమిషాలు 13 నిమిషాలు సూర్యుడిని ఆపాడు. తర్వాత హిజ్కియా ఏం చేశాడు? 2 మెట్లు వెనక్కి తిరిగిపోయినాయి, అంటే 43 నిమిషాలు వెనక్కి పోయినాయి. అదే 1 డే మనకి ఆల్మోస్ట్ అది తగ్గుద్ది. ఒకసారి యెహోషువ చేసిన యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. థ్యాంక్ యూ, గుడ్, బైబిల్ చదువుతున్నారు, గాడ్ బ్లెస్ యూ. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఎందుకు? ఎంత దేవుడికి ఇష్టడుగా ఆయన ఉంటే తప్ప దేవుడు ఆ మాట ఎట్లా వింటాడు? సూర్యుడిని చంద్రుడిని ఆపివేయగలంత క్లోజ్నెస్ ఉంది ఎవరికి?
ఎవరికి? యెహోషువకి, దేవుడు. మనం ఆపుతామా ఒక సెకండ్? అంతెందుకండి, ఇప్పుడు ఆర్టీసీలో డబ్బులు లేవు కాబట్టి చెయ్యి ఎత్తితే ఆపుతున్నారు, కానీ ట్రైన్ ఆపుతారా? ఆపం. ఎవరిని ఎందుకు? అందుకే చెప్పాడు, మీరు ఎవరిని సేవించినా నేను నా ఇంటి వారు. నువ్వు ఎవరిని సేవిస్తున్నావు? సేవించడం చాలా ఉంటాయి. ఎవరిని సేవిస్తున్నావు నువ్వు? దేవుడిని సేవిస్తున్నావా? వస్తువులను సేవిస్తున్నావా? లేకపోతే ఇదిగో నేను చెప్పిన విషయాలు సేవిస్తున్నావా? వెళ్తావా బైబిల్ అటు పడేస్తావా? ఇట్లా పడేస్తావా? లేదు, కొంచెం భక్తి ఎక్కువ కదా, వెళ్ళి తీసుకొని ఎట్లా పెడతావు? ఇట్లా పెడతాం అని ఇట్లానే పెడతాం. కొంతమంది ఏం చేస్తారు, దాని మీద ఒక క్లాత్ కప్పుతారు మళ్ళా. ఎందుకు? దుమ్ము పడకుండా మళ్ళా. ఏంటయా శ్రీనివాస్, నువ్వు కూడా ఎట్లా కప్పుతున్నావా క్లాత్? అదే క్లాత్ కప్పు. కొంతమంది దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాంట్లో అది వెలిగిస్తున్నారు. ఇప్పుడు ఏంటి? కొవ్వొత్తు, ఊదొత్తులు. ఎందుకు? స్మెల్ రావద్దు. బైబిల్కి రేపు ఓపెన్ చేసిన అదే సేవించడం. సేవించడం అదే. ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నట్టు చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఎవరిని రక్షించాడు దేవుడు? నోవాహు. నోవాహును ఆయన ఇంటి వారు. ఎందుకు? వాళ్ళు దేవుని సేవించారా? సేవించారా లేదా? ఎట్లా సేవించారు? బై ఒబేయింగ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటకు నోవాహును ఓడగట్టే ఒకడే కట్టాడా? ఇద్దరు కొడుకులు హెల్ప్ చేశారు. భార్య కోడలను సహకరించారు. అవునా కాదా? 120 సంవత్సరాలు సహకరించి ఉండొచ్చా? సహకరించలేదా? సహకరించుంటారు. అందుకే దేవుడు ఏమన్నాడు? నువ్వు 6వ వచనం, అదే 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించారు. ఎంతమంది ఆడు? మొత్తం 8 మెంబర్స్. ఓన్లీ 8 మెంబర్స్. యెహోవాను సేవించి యెహోవా మాట విని యెహోవా చెప్పిన ప్రకారం నడిచిన వాళ్ళు ఎంతమంది? వేల కోట్ల మంది ప్రజల్లో జస్ట్ 8 మంది. జస్ట్ 8 మంది కదా. నువ్వు ఇక్కడ మనసు పెట్టావు, దేవుని వాక్యం మీద నువ్వేం పెట్టావు? మనసు పెట్టావు. ఏదో వచ్చా వినాలి కదా, అయినా విన్నట్టే చూస్తాం. తలపైకి ఎత్తనగా ఇట్టు ఎత్తారు అంతే. అమ్మా ఎత్తున్నాడు అని బైబిల్ చూడవు. మనసు మీద మనసు ఏం అసలు ఏం వింటున్నాం, అందుకే నిద్ర వస్తుంది. 3 కుటుంబాలు. ఒకటి మరియా కుటుంబం, రెండవది జక్కయ్య యెహోషువ కుటుంబం, మూడవది యెహోవాను. ఇంకెవరెవరు సేవించారు బైబిల్లో చెప్పండి? లాజరు, మరియా మార్త కుటుంబం, పేతురు కుటుంబం, ఆకుల ప్రిస్కిల్లా కుటుంబం. గుడ్. ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా షూనేమి ఇరాయిలి కుటుంబం సేవించారా? ఐ టెల్ యూ, ఎవరెవరైతే దేవుణ్ణి సేవించారో ఆ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. మీరు చూడండి, మీరు గమనించండి. ఏ ఏ కుటుంబాలైతే దేవునికి అనుకూలంగా దగ్గరగుండి దేవుని పనులు యాక్టివ్గా ఉన్నాయో, ఏ కుటుంబాలైతే ఆయన రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడ్డారో అందరినీ దేవుడు దీవించాడు. ఫిలిప్పు కుటుంబం అండి. ఫిలిప్పు కుటుంబం. ఫిలిప్ గురించి నేను రాత్రి అడిగాను. ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉండేది, వారు ప్రవచించువారు.
అని ఉంటుంది. నాకు రెఫరెన్స్ దొరకలేదు, ఇప్పటికైనా ఎవరు దొరికి చెప్పండి. అపోస్తల కార్యాలు ఉంటుంది. ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉండేది, వారు అంటే ఫిలిప్పు, ఆయన భార్య, ఆయన కుమార్తెలు అందరూ కూడా దేవుని పరిచర్యలో సంఘ వ్యాప్తిలో వాడబడ్డారు. ఫిలిప్ ఒక్కడే సువార్త ప్రకటనకి వెళ్ళాడు, మిగతా వాళ్ళు తీసుకొని. కానీ కుటుంబం ఎక్కడుంది? సంఘ పరిచర్యలో వాడబడింది. ఆది సంఘంలో కీలక పాత్ర వహించింది. సో 3 కుటుంబాలు ఉన్నాయి. నేను 1 జక్కయ్య కుటుంబం, రెండోది ఏం చెప్పాను, లుదియా కుటుంబము, మూడోది ఏం చెప్పాను, మరియా ఇంటివారు కదా. జక్కయ్య కుటుంబం మారు మనసు పొందారు, లుదియా కుటుంబము బాప్తిజం తీసుకున్నారు, మరియా ఇంటివారు సంఘ పరిచర్యలో చురుగ్గా పాల్గొన్నారు. 4వ కుటుంబం చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు అగపడుచున్నది అని. ఏంటి సందర్భం ఏంటంటే 22వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. 22వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. టెస్ట్ చేశాడు. చాలమ్మా, టెస్ట్ చేశాడు. ఏమన్నాడు? ఓ రోజు అబ్రహామా అని పిలిచాడు. నైట్ ప్రార్థన చేస్తుంటే, ఏంటి ప్రభువా అన్నాడు. ఏం లేదు, నీకు ఒక్కగానైనా ఒక కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని పోయి నేను చెప్పబోయే మోరియా దేశానికి వెళ్ళి ఒక పర్వతం మీద అతన్ని బలి అర్పించు అన్నాడు. ఏమన్నాడు? మోరియా దేశానికి వెళ్ళు, అక్కడ నేను చూపించబోయే ఒక పర్వతం మీద ఆ పిల్లోని బలి అర్పించు అన్నాడు. ఎప్పుడు చెప్పాడు? మేబీ రాత్రి చెప్పిండొచ్చు, మధ్యరాత్రి ఎప్పుడో చెప్పాడు. తెల్లవారినప్పుడు వెంటనే ఇస్సాకుని తీసుకున్నాడు, 4 పని మనుషులు తీసుకున్నాడు, గాడిదలు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, బయలుదేరాడు. ఫుడ్ తీసుకున్నాడేమో బయలుదేరాడు. ఎంతసేపు పట్టింది లోపట్టడానికి దేవుని మాట? గమనించాలి. రాత్రి చెప్పాడు, మధ్యరాత్రి చెప్పాడు, ఎప్పుడు తెల్లవారిన అమలు చేశాడు. 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు. పర్వతం మీద చెప్పాడు, ఇక్కడ అర్పించుకో మోరియా పర్వతం మీద వెళ్ళాడు. పని వాళ్ళకి చెప్పాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇతను పోయి బలి అర్పించి వస్తామని వెళ్ళాడు. ఈ లోపల ఇస్సాకు డాడీ అంటే ఏంట్రా అంటే, కర్రలు ఉన్నాయి, అగ్గి తీసుకొస్తున్నాం, మరి ఏం కావాలి అసలుది? గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. అంటే ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు లేరా బాబు అన్నాడు. ఆ కర్రలు కూడా ఆ నెత్తిని పెట్టే తీసుకొచ్చాడు. ఎవరిని ఎత్తినా? ఇస్సాకుని ఎత్తిని పెట్టుకున్నాడు. ఈయన కాడ పట్టుకున్నాడు, నడిచాడు, ఏం చేశాడు మొత్తానికి వచ్చాడు. ఆ రాళ్ళన్నీ చేసి బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, ఇది కాళ్ళు చేతులు కట్టి. ఇస్సాకు వయసు ఎంత అండి? 13 సంవత్సరాలు. అబ్రహాం వయసు ఎంత? 114 సంవత్సరాలు. ఎవరికి బలం ఉంటుంది? కానీ ఇస్సాకు తిరుగుబాటు చేశాడా? చేయలేదు. ఎందుకు? ఒకసారి అడిగి ఉండొచ్చు, డాడీ ఏం నువ్వు చేస్తుందంటే చెప్పాడేమో, అరే నేను దేవుడు బలి ఇమ్మన్నాడు రా బాబు, నేను నిన్ను దేవుని మాటకి అబ్రహాము కుటుంబము దేవుని మాటకు విధేయత చూపించిన, విధేయత దేవుని మాటకి, దేవుని వాక్యానికి విధేయత చూపిన కుటుంబం. ఏమండి, విధేయత ఉందా మనకి? చూపిస్తున్నావా? ఎన్ని విన్నాం ఇప్పటికి? జనవరిలో ఎన్ని మెసేజ్ విన్నావు? పోనీ పాత వదిలే, ఇది ఎన్నో మెసేజ్ జనవరిలో? 3 ఆరాధనలు ఏమైంది మరి? పోనీ 3 రోజులు 6 మెసేజ్ విన్నాం. ఎన్ని అమలు చేశాం? పోనీ ఒక్కదానికన్నా అది కూడా వదిలేయండి. వాగ్దానాలు ఎగబడి తీసుకున్నావు కదా, ఏమైంది?
పోని ఆ 3 వారాల్లో ఎన్ని వారాలు దేవుని మందిరానికి వచ్చావు? చూడండి, ఫిలిప్పీ కుమార్తెకు సంబంధించి అపోస్తల కార్యాలు, ఇది ఈ మాట మళ్ళా అవుతాం. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 9వ వచనం చదవం. మేము తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలం అడిగి వారి యొద్ద ఒక దినం ఉంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7గురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. 21:9. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అబ్రహాము కుటుంబం దేవుని మాటకు విధేయత చూపించారు. ఎందుకు విధేయత చూపు? మనం డాక్టర్కి వెళ్ళామనుకో, డాక్టర్ మళ్ళా చెప్తాడా? ఫీజు తీసుకోవాలి. మళ్ళీ ఏం చెప్తాడు? 2 ఇంజెక్షన్స్ ఇస్తాడు. అది అలవాటు అయిపోయింది మనకు, మైండ్ సెట్. దేవుడు ప్రేమగా చెప్తే మనకు ఎక్కట్లేదు. 2 ఇంజెక్షన్ ఇస్తాడు. దేవుని మాటకు మనం, మనిషి మాటకు అంత విధేయత చూపిస్తావు. విధేయత విషయం వచ్చినప్పుడు దేవుని మాటకి నువ్వు విధేయత చూపకపోతే దేవుడు నీతో మాట్లాడటం మానేస్తాడు. నీకు చెప్పడు. ఇంకా చూడండి, వీళ్ళు ఎంత చక్కని కుటుంబం అండి. వెంటనే వెళ్ళాడు, తీసుకుని వెళ్ళాడు. 16 వచ్చింది 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 16-18. ఎంత చక్కగా చెప్తాడు దేవుడు. నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి, ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను. ఎంత బ్లెస్సింగ్ అండి. అర్పించబోయాడు. ఇట్లా అబ్రహామా ఆగు అన్నాడు. ఏంటి ప్రభు అంటే, ఇందువల్ల నువ్వు దేవుని మాట వినేవాడివని దీనివల్ల తెలుస్తుంది. ఆ పిల్లోడు నువ్వేం చేయొద్దు. ఎదురుగా పొట్టేలు కనిపించింది, ఈయన దింపాడు, ఆ పొట్టేల్ని బలి అర్పించాడు. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఇందువల్ల నువ్వు దేవునికి లోబడేవాడవని. ఆకాశ నక్షత్రాలు అంత అధికంగా నేను నిన్ను దీవిస్తాను. నీ జీవితంలో ఆశీర్వాదం ఎందుకు అనిపించలేదు? నువ్వు దేవుని మాట వింటున్నావు, కానీ వింటున్నావు కానీ లోపట్లేదు. వినడం వేరు. అందరూ వింటారా? అందరూ వినమా? సినిమా పాటలు అందరూ వినమా? ఎవరిలో అది ఎక్కువ? ఎవరు వినడం అంటే మనం అందరూ విని వదిలేస్తాం, కానీ కొంతమంది దాన్నే పట్టుకుంటారు, మనసు పెట్టి వింటారు, అందుకే వాళ్ళు పాటలు పాడతారు. అర్థమైందా మీకు నేను చెప్పిన? ఇప్పుడు క్లాస్లో పాఠం అందరూ వింటారా? పిల్లలందరూ వింటారా? మరి ఎందుకు కొంతమందికి వస్తుంది అది? అందరూ మామూలుగా వింటారు. ఇప్పుడు మనం విన్నట్టే వింటారు. మనసు పెట్టి ఎవరైతే వింటారో వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది అది. వింటున్నావు, ఏం వింటున్నావు? విధేయత లేని వింటున్నావు. విధేయత లేకుండా, విధేయత చూపకుండా వింటున్నావు. విధేయత చూపకుండా వింటున్నావు. చూడండి, దేవుని మాట వినడం దేవుడు కోరుకునే ఒకటి. అది సీరియస్ ఇష్యూ దేవుడి దగ్గర. అది నువ్వు దేవుడు చెప్పినప్పుడు నువ్వు వినాలి. వినకపోతే నువ్వు నష్టపోతావు. నీకు ఇస్తానన్న ఆశీర్వాదం కూడా వెనక్కి తీసేసుకుంటాడు దేవుడు. ఇప్పుడు నాకు చెప్పాడు అనుకో, నువ్వు పని చేయి, నేను నీకు ఆశీర్వాదం ఇస్తానని చెప్పాడు. నేను చేయలేదు. ఏం చేస్తాడు? నాకు చెప్పిన ఆశీర్వాదం బ్యాక్ తీసేసుకుంటాడు దేవుడు మళ్ళా. ఎందుకు? నేను వింటలేదు కాబట్టి. వినడం అంటే నేను దేవుడు చెప్పిన మాటకి నేను లోపట్టలేదు. లేకపోతే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, దేవుడు నాకు ఏదైతే చేయమని చెప్పాడో నేను చేస్తాను దేవా చేయట్లేదు. బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నా, వెనక్కి తీసుకుంటాడు దేవుడు. మొదటి సమూయేలు గ్రంథం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, తాను సెలవు ఇచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆయన ఏం చెప్తాడో, నీతో ఏం మాట్లాడాడో
అది చేయటం ద్వారా ఆయన సంతోషిస్తాడు. నేను బైబిల్ చదవమన్నాడు, బైబిల్ చదువు. ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేయి. స్వాత చెప్పమన్నాడు, స్వాత చెప్పు. నువ్వు ప్రత్యేకంగా బ్రతకవయ్యా, ఈ లోకంతో పాటు వద్దంటే ప్రత్యేకంగా వచ్చి బ్రతుకు. సినిమాలు మానే అంటే మానేయి, మందు మానేయమంటే మానేయి, జీవితం మార్చుకో, స్నేహితులు మార్చుకో అంటే మార్చుకో, సమయానికి దేవుడి మందిరానికి రమ్మంటే మందిరానికి రా, దశం భాగం ఇవ్వమంటే దశం భాగం ఇవ్వు. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్, మొన్న ఎవరు ఒక ఆయన అంట మన వేరే ఒక చర్చిలో, ఇక్కడ హైదరాబాద్ చర్చే, దాదాపు 8,000 మంది వస్తారంట ఆ చర్చికి. ఆ రోజు వచ్చారు. వస్తే ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు 8,000 మందికి నేను ఈ క్రిస్మస్ పండగకి భోజనం పెడతాను, 3 మెనూస్ పెడతాను. ఒకటి మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, సాంబారు, వైట్ రైస్ మెనూ, అది మామూలే, రైట్, చాలా ఖర్చు అవుతుందండి అన్నాడు. ఏ కాదు పెడతానంట. ఆయన 2 లక్షలు దశంభాగం వేస్తాడంట, ప్రతి నెల 2 లక్షలు వేస్తాడు దశంభాగం. సో ఆయన ఎవరికైనా పాస్టర్ గారు, అబ్బా సరేలే మరి ఉన్నోడు కదా వేస్తున్నాడు ఎవరు అనుకోని ఏం చేశాడు, సరే ఒప్పుకున్నాడు. నిజంగానే ఆయన పెద్ద షామి అని వేసి అది వేసి మొత్తానికి హంగామా చేశారు. దాదాపు 8 నుంచి 8,500 మంది వచ్చారు. చక్కగా ఆఖరి వాడికి కూడా పీసెస్ ఎక్కువైపోయింది. మటన్ బిర్యానీ పీసులు ఏం తగ్గకుండా వేయించాడు, అన్నీ వేయించాడు. బాగా అయిపోయింది, అంత అయిపోయింది. అందరూ పొగిడారు. స్వీటు మళ్ళా అన్నీ, తర్వాత స్వీటు తమలపాకు పాన్తో సహా స్వీట్ పాన్తో కూడా ఇచ్చేసాడు. రైట్, అందరూ హ్యాపీగా అన్నా మస్తు గాడ్ బ్లెస్ యూ అనుకుంటారు. ఇప్పుడు ఏమైంది అక్కడ ఏంటంటే ఆఖరి రోజు కానుకలు వేస్తారంట. ఆఖరి వారం ఆ చర్చిలో ఆఖరి వారం, నెలలో ఆఖరి వారం దశమ భాగాలు వేస్తారు అక్కడ. అట్లా ఉందంట అక్కడ. సరే ఆఖరి వారం దశమ భాగాలు 31st ఆఖరి వారం ఏదో వచ్చింది కదా మొన్న డిసెంబర్లో సండే ఎప్పుడు వచ్చింది వేశారు. ఈయన ఏం వేయలేదు. ఈయన వేసాడా? వేయలేదు ఈయన. సరేలే అనుకున్నాను. మొన్న కూడా కదా, మొన్న కూడా వచ్చింది కదా ఆఖరి వారం, వచ్చిందా? అదే మొన్న ఆఖరి వారం వేయలేదు. అయితే పాస్టర్ గారి కమిట్మెంట్ ఏంటంటే ఎవరైతే దశమ భాగాలు ఎక్కువ వస్తే ఆయన సేవకులు, వాళ్ళ దగ్గర సేవకులు ఉంటారు, సేవకులకి ఇది ఇస్తాడు, జీతం ఇస్తాడు అనమాట. అంటే వాళ్ళ పోషణ కోసం కొంత ఇస్తుంటారు. మరి ఈయన ఒకటేసారి ఎంత వేయలేదు, 2 లక్షలు వేయలేదు. మరి ఫోన్ చేసి మరి ఎట్లా మరి 2 లక్షలు షార్టేజ్ వస్తున్నాయి కదా అని ఫోన్ చేసి, అయ్యా విక్టర్ గారు మరి మీరు దశమ భాగం వేయలేదంటే, అదేంటండి అసలు నేను దశమ భాగం వేస్తేనే పోయేది, నాకు 5.5 లక్షలు అయినాయండి అన్నాడంట. అంటే దేనికి పెట్టాడు ఆయన డబ్బులు? దశమ భాగం తీసుకెళ్ళి ఏం చేశాడు చెప్పాడా దేవుడు? నువ్వు ఖర్చు పెట్టాలయా చెప్పాడా? నువ్వు విధేయత ఏం చేశావు? విధేయత చూపించాడా? విధేయత చూపించాడు. మాట్లాడేయండి. దశమ భాగము ఎవరైతే వేయరో, టోనీ కూడా ఏడు, టోనీ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, నువ్వు గనక దశమ భాగం అయిపోతే నువ్వు ఆ కెనడాలో ఐస్లోకి వెళ్ళిపోతావు బాబా అని చెప్పాడు. ఎందుకు? దశమ భాగము దేవుని సొమ్ము. అవునా? అవునా? అవునా కదా? మలాకి గ్రంథం దిగండి ఒకసారి, 3వ అధ్యాయం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఏం చెప్తున్నాడు ఆయన? నా మందిరములో ఆహారం ఉండునట్లు, తీయండి, మనకు తెలిసిన మాట అది. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. అది దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అక్కడే మనకి ప్రాబ్లం వస్తుంది. అన్ని ఖర్చులు పెడతాం కానీ దశమ భాగం వేసేపాటికి ఏమవుతుంది? అక్కడే మనకు ప్రాబ్లం వస్తుంది అన్నమాట. అక్కడే ప్రాబ్లం వస్తుంది. దేవుని సొమ్ము కదా, అందుకే ఏదో ప్రాబ్లం వస్తుంటాయి నీకు. సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మన సంఘంలో ఒక ఆవిడ కరెక్ట్ 100 రూపాయలు కవర్లో పెట్టేస్తారు. ఎందుకంటే ఆ 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది, 100 రూపాయలు వేస్తారు. ఎప్పటి నుంచో చూస్తుంటా నేను ఆ కవరు.
మనం ఏంటి, మనం అవి అట్లాంటి ఇష్టం, మనకి అట్లాంటి లోపట్టు ఇష్టం ఉండదు. అంత మనకి ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ వద్దు. ఏమంటే దేవుని మాటకి నువ్వు విధేయత, దశమభాగం అయి ఉండొచ్చు, దేవుని వాక్యాన్ని రావటం అయి ఉండొచ్చు, దేవుని మందిరానికి రావటం అయి ఉండొచ్చు, ప్రార్థన చేయటం అయి ఉండొచ్చు. బైబిల్ నీకు దేవుడు ఏదైతే చెప్తున్నాడో దానికి నువ్వు లోబడకపోతే ఏమన్నాడు? మన చదవమ్మా, మొదటి సమయాలు కదా 15:22 అది అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఒకడు చదవమ్మా. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. దహన బలు అర్పించడం వల్ల ఆయన సంతోషించునా. చదువు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొంటయో పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. షుడ్ ఒబే. మాట వినడం శ్రేష్టం. బలు అర్పించడం కంటే పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే దేవుని మాట వినటం శ్రేష్టం. నీ 10 రూపాయలు రాని, రూపాయలు తెచ్చి దశమాయమై, అది దేవుడికి కావాలి. సీ దట్. దేవుని మాట వినలేదు పాపం. ఎవరు? సమూయేలు. విన్నాడా? వినలే. ఏం చేశాడు దేవుడు? సౌలు ఏం చేశాడు దేవుడు? సౌలుని తీసి అవతల పడేశాడు. నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా ఆయన నిన్ను ఇంటికి వెళ్ళినా చదవండి, అక్కడే ఉంటుంది. మిమ్మల్ని దేవుడు నిన్ను తీసేశాడని చెప్తాడు. యువర్ రూల్డ్ అవుట్, యువర్ రిమూవ్డ్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎందుకు? దేవుడి మాట వినలే. దేవుడు ఏం చెప్పాడు? అరే అమాలీకీలు అందరం చంపా, బతికుంది ఏది వద్దాయా అంటే ఏం చేశాడు? రాజుని తప్ప మిగతా చంపేశాడు, స్త్రీలను వదిలేశాడు. రేపు మంచి క్రొవ్విన వాటిని, బలిసిన వాటిని తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకు తెచ్చుకున్నావా అంటే ప్రజలు తెచ్చారు అన్నాడు. ప్రజలు ఎందుకు తెచ్చారు? బలి అర్పించడానికి. అదే చెప్తున్నాడు దేవుడు. అరే యెహోవా మాట వినకుండా నువ్వు బలి అర్పించడం దేవునికి ఇష్టం లేదు. బైబిల్లో నాకు ఇప్పుడు లోతు, ఆయన ఎవరు? అబ్రహాం వచ్చారు. లోతుకి ఇదంతా తెలుసు కదా, తెలుసా? అసలు లోతు అసలు ఆ ప్లాన్లోనే లేడు. వాళ్ళ చిన్నాన్న దయదలిచి లోతుని తీసుకుని వచ్చాడు. లోతుని ఎక్కడెక్కడ తిప్పాడు, దేవుడు ఏమేమి వాగ్దానం చేశాడు అన్ని లోతుకి, అబ్రహాంకి ఏమేమి చెప్పాడు అన్ని లోతుకి తెలుసా తెలీదా? లోతు సమక్షంలోనే అబ్రహాంకి అన్ని జరిగినాయి కదా, జరిగినాయా? లోతు అబ్రహాం ఏ విధంగా దేవునికి విధేయత చూపుతున్నాడు, ఎట్లా లోపడుతున్నాడు అన్ని తెలుసా? దేవుడు ఏమేమి వాగ్దానాలు ఆ అబ్రహాంకి ఇచ్చాడు ఆ సంగతి లోతుకి తెలుసా? తెలుసు కానీ లోతు ఏం చేశాడు? అంటే అవకాశం వచ్చినప్పుడు ఆయన యొక్క ఎన్నిక, ఆయన యొక్క సెలక్షన్, దేవుడి మాట అబ్రహాంకి చెప్పాడు కదా, నాకు చెప్పలేదని ఇష్టవంతం చేశాడు. ఇప్పుడు తర్వాత వస్తాం మనం ఆయన దగ్గరికి. ఏలి కుమార్ ఏలి ఎవరు? యాజకుడు ఏం చేయలేకపోయాడు? దేవుని మాట సరిగ్గా చెప్పలేకపోయాడు పిల్లలకి. సమూయేలు నేర్చుకున్నాడు కానీ పిల్లలు నేర్చుకోలేదు. ఇక్కడ తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. చాలా లాడు పొద్దున ఎవరో మాట్లాడుతున్నారు నాతో, చాలా ముద్దు వాళ్ళు. ఆ ముద్దు ఎంత దాకా వచ్చిందంటే ముద్దు ఎక్కువైపోయి వాళ్ళ నిద్ర కూడా మోనిట్లేదు అంటారు తల్లిదండ్రులు ఇద్దరిని. ఎక్కువ ముద్దు చేశాడు పిల్లల్ని. ఏమైంది? ఆ పిల్లలిద్దరు కుటుంబానికి నాశనం తీసుకొచ్చారు, తీసిపడేశాడు దేవుడు మొత్తం. ఏలి కుమారుడిని, కోడల్ని, పుట్టినవాడిని అవుట్. ఏమైంది లాస్ట్కి? ఏలి కుటుంబము యాజకత్వం పోతే పోయింది కానీ ఏమైంది? మొత్తం వంశాన్ని లేపడేశాడు దేవుడు. లోబడిని కుటుంబం, డిసోబీడియంట్ ఫ్యామిలీ. అబ్రహాం కుటుంబం దేవుని చేత విజేత చూపించారు. ఇంకో కుటుంబంలోకి వద్దాం మనం. 19వ అధ్యాయము ఆదికాండము 16-17 వచనాలు.
19వ అధ్యాయము 16, 17 వచనాలు. చదవమ్మా. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణంను దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడున్నా నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు, ప్రభువా చాలమ్మా. ఎవరు ఇప్పుడే నేను చెప్పాను కదా, ఎవరైనా లోతు కుటుంబం దేవునికి దూరమై ఏ రాశాను అక్కడ నేను నాశనమయ్యారు. ఆలోచన చేయి. నాకు ఈ కథలు చెప్పొద్దు, నేను క్రైస్తవురాలని, మా నాన్న ఇది, మా అమ్మ ఇది, అసలు పాడటం అంటూ జరిగిందంటే మా వాళ్ళ ద్వారానే పాటలు వెలుగులోకి వచ్చినాయి. వచ్చి ఉండొచ్చు. ముందు నీకు బాగా నీ కుటుంబం ఎట్లా, నువ్వు ఎట్లున్నావు? లోతు చేసిన తప్పేంటి చెప్పండి? ఆయన సెలక్షన్ తప్పు. ఉమారాడక్క కరెక్ట్ చెప్పింది, కానీ కరెక్ట్ చెప్పింది. ఆయన సెలక్షన్ తప్పు చేశాడు. చాయిస్ ఎవరికి ఇచ్చాడు? అబ్రహాం లోతుకి ఇచ్చాడు కదా. నేను నువ్వు రైట్కి వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తా, నువ్వు ఫ్రంట్కి వెళ్తే నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? 26 వచ్చింది చూడండి, 26 కాదు, 13వ అధ్యాయం 10 వచ్చింది చూడండి ఒకసారి. 13వ అధ్యాయం 10 వచ్చింది. ఆదికాండం 13వ అధ్యాయం 10 వచ్చింది. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లుపారు దేశమై ఉండెను. ఎందుకు అంత సెలెక్ట్ చేసుకున్నా అంటే తను చెప్పింది ఆన్సర్. పచ్చగా ఉంది కదా, మస్తు గొర్రెలు పెంచుకోవచ్చు, మా చిన్న కంటే మస్తు డబ్బు సంపాదించవచ్చు, నీళ్లు ఉన్నాయి, గొర్రెలు కావాల్సినాయి, దగ్గరే సొదొమ గొమొర్రా పట్టణం ఉంది, బిజినెస్ బాగా ఉంది, కమర్షియల్గా బాగా ఆలోచన చేశాడు కదా. కమర్షియల్గా ఆలోచన చేశాడు. ఆలోచన చేసి ఏం చేశాడు? ఈ ముసలాడుతూ ఉంటే ఏం లాభం లేదు, ఈయన ఇచ్చేయాడు కదా. మా వాళ్ళకి ఆడవాళ్ళకి పట్టు. ఇప్పుడు పడంది ఎవరికి? మాదే అక్క చెప్పినట్టు పడంది ఆ పని వాళ్ళకి పడలా, చిన్నాన్నకిను లోతుకు కాదు పడంది, పని వాళ్ళకి పడలా. ఏం చేయాలి? పని వాళ్ళని సంజాయించాలి. అంటే ఈయన ఏం చేశాడు? సెలక్షన్ తప్పు చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఈయన ఎన్నిక తప్పు. ఏం చూశాడు? ఎంతసేపు పచ్చగుందా, గడ్డి బాగుందా, బిజినెస్ బాగా అవుద్దా, పక్కన మార్కెటింగ్ ఉందా లేదా, గొర్రెలకు కావాల్సిన ఆహారం ఉందా, నీళ్లు ఉన్నాయా, ఇవే చూశాడు. కానీ బంధుత్వాన్ని, దేవునితో సంబంధాన్ని, అరే మా చిన్నాన్న గారు, మా నాన్న, మా అమ్మ చచ్చిపోతే నన్ను అనాథగా వదిలేయకుండా దేవుడు వద్దన్నా, దేవుడు నా సంగతి చెప్పకపోయినా నన్ను తీసుకొచ్చాడు, రేపొద్దున ఈ ఆస్తిని దేవుడు నాకే ఇస్తాడేమోలే, సరే వాళ్ళతో నాకెందుకు, మా చిన్నానికి లోబడి ఉందామా, ఆ దేవుడు వెంబడిద్దాం అన్న జ్ఞానం లేకుండా ఏం చేశాడు? అవిధేయత చూపించి వెళ్ళిపోయాడు. లాస్ట్. సెలక్షన్ తప్పు. నువ్వు చేసుకున్న సెలక్షన్ ఎట్లుందో నువ్వు చూడాలి ఒకసారి. నువ్వేం సెలెక్ట్ చేసుకుంటున్నావు? దేవుడినా, లోకాన్నా? దేవుడు చెప్పిన మాట విలువ ఉందా, లేకపోతే లోక పద్ధతులు, లోకాశలు అవి వాటికి విలువ ఉందా? నువ్వే చూసుకోవాలి. పోవని ఇంకొకటి కూడా చేశాడు దేవుడు. ఈయనకి ఏం చెప్పాడు? ఇందా చదివాం మనం 18. ప్రభువా, అందుకు లోతు చెప్పగా లోతు అలాగూ కాదు, ఇదిగో నీ కటాక్షం నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడ్ల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది. ఆయన ఎక్కడ పోమన్నాడు? పర్వతానికి. అక్కడ కనిపిస్తున్న పర్వతానికి పోవాయా అన్నాడు. ఈయనేం చెప్పాడు? ప్రభా, నువ్వు ఏమనుకోకు, నేను అంత దూరం పోలేను, నా వల్ల కాదు, ఈ లోపల నేను చచ్చిపోతానేమో, అదిగో అక్కడ సోయర్ ఉంది, అక్కడ చిన్న ఊరది, అక్కడికి వెళ్తానని చెప్పాడు. మళ్ళీ ఏం చేశాడు?
మళ్ళా సేమ్ అదే చాయిస్ అన్నమాట. దేవుడు ఒకవేళ సోయర్కి వెళ్ళాలంటే నువ్వు అక్కడ సోయర్ పేరు చెప్పేవాడు కదా. కానీ ఏం చేశాడు? ఆ పర్వతానికి పోయా అన్నాడు. సోయరు దాటి ఆ పర్వతము అబ్రహాము ఉంటున్న స్థలానికి దగ్గరలో ఉంది. దానికి వెళ్ళడానికి ఈయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. మళ్ళా మా చిన్నాన్న ముఖం చూడాలేమో, మళ్ళా ఆయన ఇంట్లో పని చేయాలేమో, ఎందుకు నాకు ఈ బాధ, మా బతికేదో మేము బయటకు వచ్చాము, వేరుగా బతుకుతాం. ఈ లోపల వచ్చేటప్పుడు సరే అక్కడ బొమ్మన్నాడా, వచ్చేటప్పుడు ఏమైంది, మేడం ఆ సౌండ్లన్నీ విని వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. మీరు ఇంటికి వెళ్ళినా చదవండి, సోయర్లో కూడా ఆయన ఉండటానికి భయపడి ఒక గుహ చూసుకొని గుహలో ఉండిపోయాడు. చాయిస్, దేవుని మాటకు అవిధేయత చూపటం వల్ల లోతు ఈరోజు చరిత్రలో లేడు. ఆయన కూడా కొట్టేశాడు. కొట్టివేయబడిన కుటుంబం, భయంకరమైన కుటుంబం కదా, కొట్టివేయబడి డెస్ట్రాయిడ్. అసలు లేదు, లోతు కుటుంబం లేదు. లోతు కుటుంబం లేదు, సౌలు కుటుంబం లేదు, ఏలీ కుటుంబం లేదు. ఎందుకు? అవిధేయత, డిసోబీడియంట్. ఆకాన్ కుటుంబం ఉందా? అది కూడా లేదు. రీజన్ ఈ కుటుంబాలన్నీ కూడా ఏమంటారు, అసలు చరిత్ర నుంచి కొట్టివేయబడటానికి రీజన్ ఏంటి? దేవుని మాటకు అవిధేయత చూపుడు, డిసోబీడియంట్. దేవుని మాటకు అవిధేయత చూపుతున్నందుకు వల్ల కుటుంబాలన్నీ ఏమైపోయినాయి? కొట్టేశాడు. యాజకుడి కుటుంబం అయినా సరే, సౌలు కుటుంబం అయినా సరే, ఆఖరికి లోతు కుటుంబం అయినా సరే, చివరికి నా కుటుంబమైనా నీ కుటుంబమైనా సరే, దేవుని మాటకు సంఘంగా నువ్వు విధేయత చూపితే దేవుడు దీవిస్తాడు. అవిధేయత చూపితే ఏం చేస్తాడు? పక్క పెట్టేస్తాడు. నో వేర్ అంటే ఏదో అట్లా ఉంటావు. యేసు ప్రభు కృపాకాలంలో తన రక్తం పెట్టి మనం కొనుక్కున్నాడు కాబట్టి పరలోక రాజ్యానికి వస్తావేమో, కానీ ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ నీ లైఫ్లో ఏం చేయవు? కనిపించవు. ఎందుకంటే నువ్వు దేవుని మాటకి ఎక్కడ అవిధేయత చూపించవు. యు నాట్ ఒబేయింగ్ అండి. సో ఈరోజు అందుకే నేను క్వశ్చన్తో మేము ఇచ్చారు. ఏమన్నాను చూడండి, నేను ఒక క్వశ్చన్ చేశాను అక్కడ. నీ ఇంటి వారు ఎలాంటి వారు అర్థం చేసుకోవాలి. ఎలాంటి వారు నీ ఇంటి వారు? జక్కయ్య కుటుంబం వంటి వారా, లేకపోతే లుదియా కుటుంబం వంటి వారా కదా? ఇంకోటి ఏం చెప్పారు? మరియా కుటుంబం వంటి వారా, లేకపోతే అబ్రహాం కుటుంబం వంటి వారా, లేకపోతే నష్టపోయినటువంటి లోతు కుటుంబం వంటి వారా? సో ఈరోజు దయచేసి కుటుంబ యజమానురాలు బాగా పరీక్ష చేసుకోండి. సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి, గజిబిజి అవుతుంది, బ్రతికెటో పోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అంతా అయోమయం. కారణం ఏంటంటే ఇది కారణం. సో ఈరోజు ప్రభు సన్నిధిలో మనల్ని తగ్గించుకొని, ప్రభా నా కుటుంబం ఇది అని నేను అనుకున్నా, కానీ అది కాదని ఇప్పుడు అర్థమైంది. దేవుని సన్నిధిలో మోకరించి క్రమపరుచుకుందామండి. దేవుడు నీతో మాట్లాడాడు. నీ కుటుంబం విషయం దేవుడు నీతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నువ్వు చెప్పు, దేవా నా కుటుంబం ఇట్లా ఉందని నేను అనుకున్నాను, అసలు లేదు ప్రభా. మారు మనసు లేదు, బాప్తిజం లేదు, లోబడే హృదయం లేదు, పరిచర్యలో పాలుపంపులు లేవు, ఆదివారపు విశ్వాసిని, ఆదివారపు క్రైస్తవుని, పండగ విశ్వాసులు, పండక్కే రావడం ప్రభా, ఆ తర్వాత ఏంటో నాకే తెలియదు. సమయంలో ఈ మాటలు దేవుడు మనం ఇట్లా దీవించింది కాక. ఆమేన్.